So, good morning, students. Now we are going to start the next topic, that is nothing but phase diagram, iron carbon phase diagram. So, iron carbon phase diagram kanna mundu we have to know some of the basic elements. So, some of the basic elements gurinchi we have to know. So, that is nothing but crystallization. So, phase diagram ante entante iron and carbon material రెండిటిని యాడ్ చేసినప్పుడు ఆర్ మిక్స్ చేసినప్పుడు ఒక సాలిడ్ మెటీరియల్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు బిఫోర్ గోయింగ్ టు కన్వర్టెడ్ ఇన్ టు సాలిడ్ మెటీరియల్ హౌ ఇట్ విల్ బి బిహేవ్డ్ అవుట్. సో ఆ మెటీరియల్ ఎలా బిహేవ్ అవుతుందనే కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ఫేజ్ డయాగ్రమ్. సో ఫేజ్ డయాగ్రమ్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ది క్రిస్టలైజేషన్ అంటే ఏంటి. సో ఐరన్ అండ్ కార్బన్ మెటీరియల్ని యాడ్ చేసినప్పుడు అందులో ఉన్న ఆటమ్స్ అనేవి ఎలా క్రిస్టల్గా కన్వర్ట్ అవుతాయి అండ్ ఎలా సొలిడిఫై అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ క్రిస్టలైజేషన్. సో crystallization is the transformation from the liquid to the solid state or transformation of liquid phase to solid crystalline phase అమ్మ. సో క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే ఒక మెటల్ని మనం హీట్ చేసామంటే అది మోల్టన్ స్టేట్లో ఉంటుంది, అంటే మెల్ట్ అవుతుంది. సో మెల్ట్ అయిన దాన్ని మళ్ళీ సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు క్రిస్టల్స్ లాగా క్రియేట్ అవుతుంటాయి. ఆ ప్రాసెస్ని నోన్ యాజ్ ది క్రిస్టలైజేషన్ అంటారు, లేదంటే లిక్విడ్ ఫేజ్ నుంచి సాలిడ్ ఫేజ్లోకి కన్వర్ట్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ని క్రిస్టలైజేషన్ అంటారమ్మా. సో జనరల్గా క్రిస్టలైజేషన్స్కి వచ్చేసరికి వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ క్రిస్టలైజేషన్స్ ఆర్ టూ స్టేజెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్స్ ఆర్ దేర్ అమ్మా. దోస్ ఆర్ న్యూక్లియస్ ఫార్మేషన్ అండ్ క్రిస్టల్ గ్రోత్. So nucleus formation is nothing but is a process of formation of stable crystallization centers of a new phase. So ఈ కండిషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే when the molten metal is going to solidify అమ్మ. సో మోల్టన్ మెటల్ ఏదైతే ఉంటుందో అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు సొలిడిఫై అయ్యే ప్రాసెస్ని న్యూక్లియస్ ఫార్మేషన్ అంటారు. అంటే ఏంటంటే అక్కడ న్యూ ఫేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది క్రిస్టల్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్రిస్టల్ గ్రోత్కి వచ్చేసరికి ద ఆటమ్స్ అటాచింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ సర్టెన్ ప్రిఫర్డ్ డైరెక్షన్స్ యూజువల్లీ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ది క్రిస్టల్ అమ్మ. సో ఈ ప్రీవియస్గా న్యూ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో క్రిస్టలైజేషన్, అవి ఆటమ్స్ అనేవి వాటంతట అవే అటాచ్ అవుతూ ఉంటాయి ఒకదానికొకటి. అండ్ ప్రిఫర్డ్ డైరెక్షన్స్ అంటే మనకి అవి ఏ డైరెక్షన్స్లో ప్రాసెస్ అవుతాయో అండ్ ఏ యాక్సిస్లో అటాచ్ అవుతాయో అలా అటాచ్ అయ్యి గ్రో అవుతూ ఉంటే దాన్ని క్రిస్టల్ గ్రోత్ అంటారమ్మా. సో నెక్స్ట్ వన్ ఈజ్ న్యూక్లియేషన్. సో న్యూక్లియేషన్ అనేది ఐదర్ ఇట్ మే బి న్యూక్లియేషన్ అంటే ఆ క్రిస్టల్స్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యే ఎలిమెంట్ని న్యూక్లియేషన్ అంటారమ్మా. అండ్ న్యూక్లియేషన్ అనేది మనకి టూ టైప్స్లో ఫామ్ అవ్వచ్చు, హోమోజీనియస్ న్యూక్లియేషన్ అండ్ హెట్రోజీనియస్ న్యూక్లియేషన్ అమ్మ. సో జనరల్గా ద presence ఆఫ్ ఫారెన్ పార్టికల్స్ ఆర్ అదర్ ఫారెన్ సబ్స్టెన్సెస్ ఇన్ ది లిక్విడ్ alloy allows to initiate crystallization at minor value under cooling. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ హెటరోజీనియస్ న్యూక్లియేషన్ అమ్మ. సో హెటరోజీనియస్ న్యూక్లియేషన్ అంటే ఏంటంటే ఒక మోల్టన్ మెటల్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఇంకొక టైప్ ఆఫ్ మెటల్ని మోల్టన్ మెటల్ని కానీ యాడ్ చేస్తే అట్ దట్ కండిషన్ అల్లోస్ టు ఇనిషియేట్ క్రిస్టలైజేషన్ అమ్మ. సో ఈ క్రిస్టలైజేషన్ అనేది స్లోగా స్టార్ట్ అయితే అండర్ కూలింగ్ అమ్మ. సో అండర్ కూలింగ్లో కానీ స్టార్ట్ అయితే ఈ ప్రాసెస్ని హెటరోజీనియస్ న్యూక్లియేషన్ అంటారు. అండ్ ఇన్ దిస్ కండిషన్ ఫ్యూ డిగ్రీస్ బిలో ది ఫ్రీజింగ్ పాయింట్, ఇది ఫ్రీజింగ్ పాయింట్ కన్నా ముందు కండిషన్స్లో దిస్ విల్ బి స్టార్టెడ్ అవుట్ అమ్మా. అండ్ కమింగ్ టు హోమోజీనియస్ న్యూక్లియేషన్స్కి వచ్చేసరికి దెర్ ఈజ్ నో సాలిడ్ సబ్స్టెన్స్ ప్రజెంట్ అండర్ కూలింగ్ ఆఫ్ 100 degrees ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ స్టేబుల్ న్యూక్లియై ఆర్ సీడ్స్ క్రిస్టల్స్ అమ్మ. సో జనరల్గా ఇక్కడ ఎనీ అదర్ సాలిడ్ మెటీరియల్ అనేది ఏమీ ప్రజెంట్ అవ్వదమ్మా. అంటే ఏంటి, ప్రీవియస్గా హెటరోజీనియస్ కండిషన్లో ఫారెన్ పార్టికల్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఆ అల్లాయ్ అనేది క్రిస్టలైజేషన్ అనేది ఇనిషియేట్ అవుతుందమ్మా. బట్ ఇయర్ నో సాలిడ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రజెంట్, అంటే ఎనీ అదర్ ఫారెన్ మెటీరియల్స్ అనేవి యాడ్ అవ్వకుండా ఓన్లీ సింగిల్ మెటీరియల్స్లో కానీ అండర్ కూలింగ్ ఆఫ్ 100 degrees అమ్మ. సో 100 degrees దగ్గర కానీ కూల్ చేస్తున్నప్పుడు ఆర్ కూలింగ్ జరుగుతున్నప్పుడు స్టేబుల్ న్యూక్లియస్ ఆర్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ది హోమోజీనియస్ న్యూక్లియేషన్ అంటారమ్మా. నెక్స్ట్ క్రిస్టల్ గ్రోత్. సో ఈ క్రిస్టల్ గ్రోత్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టేబుల్ న్యూక్లియై పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ క్రిస్టలైజేషన్
అల్లాయ్ డిటర్మైన్స్ ది గ్రెయిన్ సైజ్ అమ్మ. సో గ్రెయిన్ సైజ్ అంటే ఏంటంటే స్టేబుల్ న్యూక్లియై పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ క్రిస్టలైజింగ్ అల్లాయ్ అమ్మ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ ఆఫ్ ఏరియాలో ఎన్ని స్టేబుల్ న్యూక్లియస్ అనేవి ప్రొడ్యూస్ అయితే దట్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రెయిన్ సైజ్ అంటారు. అండ్ ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ది లిక్విడ్ అండ్ సాలిడ్ స్టేట్ నోన్ యాజ్ ది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారమ్మా. సో ఈ సాలిడ్ స్టేట్కి అండ్ లిక్విడ్ స్టేట్కి మధ్యలో ఉండే ఈ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నోన్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారమ్మా. అండ్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ మెటల్ హ్యాస్ డ్రాప్డ్ సఫిషియెంట్లీ బిలో ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ స్టేబుల్ అగ్రిగేట్స్ ఆర్ న్యూక్లియర్ అపైర్ స్పాంటేనియస్లీ అట్ వేరియస్ పాయింట్స్ ఇన్ ది లిక్విడ్ అమ్మ. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ మెటల్ అనేది సడన్గా కానీ డ్రాప్ అయితే సడన్గా టెంపరేచర్ అనేది రెడ్యూస్ అయితే బిలో ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ కన్నా కూడా టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతే సడన్గా స్టేబుల్ అగ్రిగేట్స్ ఆర్ న్యూక్లియస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అమ్మా సబ్స్టెన్స్లో. ఈ స్పాంటేనియస్గా ప్రొడ్యూస్ అయ్యే వాటిని అట్ వేరియస్ పాయింట్స్ ఇన్ ద లిక్విడ్లో వేరియస్ పాయింట్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దీస్ న్యూక్లియర్ విచ్ హ్యావ్ నౌ సాలిడిఫైడ్ యాక్ట్స్ యాజ్ సెంటర్ ఫర్ ది ఫర్దర్ క్రిస్టలైజేషన్. సో ఇలా ప్రొడ్యూస్ అయ్యే అంటే ఈ సడన్ కూలింగ్ వల్ల ఏదైతే న్యూక్లియస్ అపియర్ అవుతాయో సో వీటి చుట్టూ వీటిని సెంటర్గా చేసుకుంటూ ఫర్దర్ క్రిస్టలైజేషన్ ఆర్ క్రిస్టల్ గ్రోత్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అలా క్రిస్టల్ గ్రోత్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ యాజ్ కూలింగ్ కంటిన్యూస్ సో అలాగే కూలింగ్ అని కంటిన్యూ చేస్తే మోర్ యాటమ్స్ టెన్స్ టు ఫ్రీజ్ అంటే దాని చుట్టుపక్కల అది సెంటర్గా ఉండి దాని సరౌండింగ్ యాటమ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అవుతుంటాయి. అండ్ అటాచ్ దెమ్సెల్స్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియై ఆర్ ఫామ్ న్యూ న్యూక్లియై. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటా అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన న్యూక్లియై తోటి కానీ లేదంటే న్యూ న్యూక్లియై తోటి కానీ అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా అటాచ్ జరగడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి క్రిస్టల్ గ్రోత్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. ఈచ్ న్యూక్లియస్ గ్రోస్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ఆటమ్స్ ఫ్రమ్ ద లిక్విడ్ ఇన్ టు ఇట్స్ స్పేస్ లాటిస్ అమ్మ. సో ఈ ప్రతి న్యూక్లియై అనేది ఒకదానితో ఒకటి ఆటమ్ తోటి అట్రాక్ట్ చేయడం వల్ల అవి సొలిడిఫై అవుతాయి. అండ్ ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది స్పేస్ లాటిస్ నుంచి అటాచ్మెంట్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఈ క్రిస్టల్ గ్రోత్ కంటిన్యూస్ ఇన్ 3 డైమెన్షన్స్. సో క్రిస్టల్ గ్రోత్ అనేది 3 డైమెన్షన్స్లో జరుగుతుందమ్మా. ద ఆటమ్స్ అటాచింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ సర్టైన్ ప్రిఫర్డ్ డైరెక్షన్స్ అమ్మా. సో ఈ క్రిస్టల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రిఫర్డ్ డైరెక్షన్స్ అంటే వాటి ప్రిఫర్డ్ డైరెక్షన్స్లోనే అటాచ్మెంట్ జరుగుతూ వస్తుంది. యూజువల్లీ అలాంగ్ ది యాక్సిస్ ఆఫ్ ఎ క్రిస్టల్. సో యాక్సిస్ ఆఫ్ ది క్రిస్టల్ కండిషన్లో జరుగుతుందమ్మా. అండ్ దిస్ గివ్స్ రైట్స్ టు క్యారెక్టరిస్టిక్ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఆ గ్రోత్ అనేది క్రిస్టల్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుందంటే ట్రీ లైక్ స్ట్రక్చర్ అమ్మ. అంటే ఏంటంటే ఈవెన్గా కాకుండా ట్రీస్ లాగా ఆ గ్రోత్ అనేది జరుగుతుంది. దీన్నే డెండ్రైట్ అంటారమ్మా. సో ఇలా ట్రీ లైక్ స్ట్రక్చర్గా ఈ న్యూక్లియస్ అన్నీ కూడా గ్రో అవుతూ ఉంటే దాన్ని డెండ్రైట్ అంటారమ్మా. అండ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ప్యూర్ మెటల్ అమ్మ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ మెటల్ వితౌట్ యాడింగ్ ఆఫ్ ఫారెన్ మెటీరియల్ ఏమీ యాడ్ చేయనప్పుడు టైంకి అండ్ టెంపరేచర్కి మధ్యలో గ్రాఫ్ కానీ తీసుకుంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యే కొద్దీ ఆ క్రిస్టలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో ఇక్కడ మనకి ఫ్రీజింగ్ పాయింట్ కన్నా కూడా తగ్గితే అట్ దట్ కండిషన్ ఇనిషియేట్ ది న్యూక్లియేషన్ అమ్మ. సో ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఉంది అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కన్నా కూడా తక్కువగా సడన్ కూలింగ్ అనేది జరిగితే అలాంటి సిచ్యువేషన్లో క్రిస్టలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో సేమ్ టెంపరేచర్ని కానీ మెయింటైన్ చేస్తే అంటే లైక్ దట్ కూలింగ్ అనేది కంటిన్యూ చేస్తే అట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో కంటిన్యూ కానీ చేస్తే కంప్లీట్ పార్ట్ అనేది క్రిస్టలైజేషన్ జరుగుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్స్ అవుట్ అమ్మా. సో సేమ్ కండిషన్స్లో క్రిస్టలైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ మెకానిజం ఆఫ్ సొలిడిఫికేషన్ అమ్మ. సో సొలిడిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఏంటి ఫస్ట్ ఇనిషియల్గా న్యూక్లియస్ ఫార్మేషన్ అంటే ఏంటి అది యాటమ్స్ లిక్విడ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ అనేవి కూడా ఇనిషియల్గా న్యూక్లియస్గా అంటే క్రిస్టల్స్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి గ్రోత్ ఆఫ్ క్రిస్టల్స్. ఆ క్రిస్టల్స్ అన్నీ కూడా సెంటర్గా చేసుకుంటూ దాని సరౌండింగ్లో ఉన్న యాటమ్స్ని అట్రాక్ట్ చేసుకుంటూ వస్తాయి. సో ఇలా అట్రాక్ట్ చేయడం వల్ల గ్రూప్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి క్రిస్టల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ ఫిగర్కి వచ్చేసరికి ఆ క్రిస్టల్ గ్రోత్ అనేది టైట్గా అవుతుంది ఆర్ క్రిస్టల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ఫైనల్గా వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్
బౌండరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి? ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రెయిన్స్ అన్నీ కూడా క్రిస్టలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఆ అటాచ్‌మెంట్ ఆఫ్ బౌండరీస్ తోటి ఒకదానితోటి ఒకటి అటాచ్ అవుతూ ఉంటుందమ్మా. సో, దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ సోలిడిఫికేషన్ ఈ ప్రాసెస్‌లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ డెండ్రైటిక్ గ్రోత్ అమ్మా. సో, డెండ్రైటిక్ గ్రోత్ అంటే ఏంటి? ట్రీ లైక్ స్ట్రక్చర్. సో, ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆటమ్స్ అన్నీ కూడా అటాచ్ అవ్వడం అనేది ట్రీ లైక్ స్ట్రక్చర్‌లో గాని జరిగితే దాన్ని డెండ్రైట్స్ అంటారు. అండ్ ప్రాసెస్‌కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ స్టేట్‌లో ఆ న్యూక్లియస్ అనేది డిఫరెంట్ ఏరియా దగ్గర జరుగుతుందమ్మా. అండ్ సెకండ్ ఫిగర్‌కి వచ్చేసరికి దాని సరౌండింగ్ ఏరియా ఏదైతే ఉన్నాయో ఆటమ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ ఫేజ్‌కి వచ్చేసరికి యాటమ్స్ అనేవి గ్రో అవుతూ వస్తుంటాయి. విల్ క్రియేట్ అవుద్ది క్రిస్టల్స్ లాగా అండ్ ట్రీ లైక్ స్ట్రక్చర్. మనం ఇక్కడ కానీ చూస్తే అవన్నీ కూడా ట్రీ లైక్ స్ట్రక్చర్స్లో క్రియేట్ అవుతుంటాయమ్మా. అండ్ ఫోర్త్ పొజిషన్కి వచ్చేసరికి గ్రెయిన్ బౌండరీస్ అనేవి క్రియేట్ అయ్యి ఒకదానికొకటి టైట్ అటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అమ్మ. సో, దీన్నే డెండ్రైటిక్ గ్రోత్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రోత్ ఆఫ్ డెండ్రైట్స్. సో, డెండ్రైట్స్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టలైజేషన్ ఫ్రంట్. సో, మనకి సాలిడ్ లిక్విడ్ స్టేట్లో ఉన్నది సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి డూ ది కూలింగ్. సో, కూలింగ్ అనేది స్టార్ట్ అయితే ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డెండ్రైటిక్ ఆర్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి? మనకి ఆ ట్రీ లైట్ స్ట్రక్చర్లో ఉన్న మెయిన్ డెండ్రైటిక్ ఆర్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ అలాగే కంటిన్యూస్గా కూలింగ్ అనేది జరిగితే సెకండరీ డెండ్రైటిక్ ఆర్మ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇదే ప్రాసెస్ అనేది ఓవర్ సమ్ పీరియడ్ కానీ జరిగితే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్ స్టేట్ అమ్మ. అండ్ బాటమ్ గ్రాఫ్కి వచ్చేసరికి డిస్టెన్స్ ఫ్రమ్ ది క్రిస్టలైజేషన్ ఫ్రంట్ అమ్మ. సో, ఈ అండర్ కూలింగ్ అనేది కంటిన్యూస్గా చేసామంటే సో, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ సైడ్ కానీ చూస్తే గ్రీన్ లైన్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది మెటల్. సో, గ్రీన్ లైన్ని టెంపరేచర్ ఆఫ్ ది మెటల్ అంటారు. అండ్ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటారమ్మా. సో, ఈ గ్రీన్ లైన్ ఈజ్ నోన్ యాజ్ మెటల్ టెంపరేచర్ అండ్ రెడ్ లైన్ ఈజ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అమ్మ. ఇఫ్ ఇన్ కేస్ ఆ మెటల్ అనేది ఫ్రీజింగ్ టెంపరేచర్ కన్నా రెడ్యూస్ అయితే ఇట్ విల్ షార్ప్లీ స్పీడ్లీ కన్వర్టెడ్ ఇంటూ అండర్ కూలింగ్ ప్రాసెస్ అండ్ ఎట్ దట్ కండిషన్ గ్రెయిన్ గ్రోత్ అనేది స్పీడ్గా జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రెయిన్ అండ్ గ్రెయిన్ బౌండరీ. సో, గ్రెయిన్కి వచ్చేసరికి సిన్స్ ఈచ్ న్యూక్లియస్ ఈజ్ ఫార్మ్డ్ బై ఛాన్స్ crystal axes are pointed at random and the dendrites will grow in different directions in each crystal అమ్మ. సో, ప్రతి క్రిస్టల్లో కూడా డెండ్రైట్స్ అనేవి వాటి పర్టికులర్ డైరెక్షన్స్లో గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ ద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ డిక్రీజెస్. సో, కాబట్టి అక్కడ ఉండే ఫేజ్లో లిక్విడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ఆ గ్యాప్స్ అన్నిటినీ కూడా ఆర్మ్స్ తోటి డెండ్రైటిక్ ఆర్మ్స్ తోటి ఫిల్ చేసుకుంటూ ఫిల్డ్ విత్ ద గ్రోత్ ఆఫ్ ది డెండ్రైట్స్. డెండ్రైట్స్ అనేవి ట్రీ లైక్ స్ట్రక్చర్లో గ్రోత్ అవుతూ ఉంటాయి. అండ్ మ్యూచువల్లీ అబ్స్ట్రాక్టెడ్ బై ఇట్స్ నైబర్స్. సో, వాటి చుట్టుపక్కల ఉన్న ఆటమ్స్ తోటి అట్రాక్ట్ చేసుకొని నైబర్స్ తోటి అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఈ డెండ్రైట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ డ్యూ టు దట్ కండిషన్ ఆ లిక్విడ్ ప్రాసెస్ అనేది ఆ లిక్విడ్ స్టేట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ దిస్ లీడ్స్ టు వెరీ ఇర్రెగ్యులర్ ఎక్స్టర్నల్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రెయిన్స్. సో, ఈ డెండ్రైటిక్ స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ ఎక్స్టర్నల్గా ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ అవుతుందో దాన్ని గ్రెయిన్స్ అంటారమ్మా. అండ్ ద ఏరియా అలాంగ్ విచ్ క్రిస్టల్స్ మీట్. సో, ఒక క్రిస్టల్ తోటి ఇంకొక క్రిస్టల్ని కానీ మీట్ అయ్యే ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని గ్రెయిన్ బౌండరీ అంటారు. అండ్ ఇది రీజియన్ ఆఫ్ మిస్ మ్యాచ్ అమ్మ. అంటే ఏంటో పక్కన ఉండే ఏరియా తోటి మిస్ మ్యాచింగ్ అనేది జరిగితే దట్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రెయిన్ బౌండరింగ్ అంటారమ్మా. సో, ఫార్మేషన్ ఆఫ్ డెండ్రైట్స్ ఇన్ మోల్టన్ మెటల్. సో, మనకి ఇక్కడ ఇనిషియల్గా గ్రెయిన్ బౌండరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎక్కడ ఓరియంటేషన్ ఆఫ్ అటామిక్ అరేంజ్మెంట్ అమ్మ. ఆటమ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటూ న్యూక్లియస్ స్టార్ట్ అయ్యి అండ్ డెండ్రైట్స్లా కన్వర్ట్ అయ్యి తర్వాత క్రిస్టల్స్లా కన్వర్ట్ అయ్యి క్రిస్టల్ బౌండరీస్ అనేవి ఆర్ గ్రెయిన్ బౌండరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ దానికన్నా ముందు ప్రాసెస్ ఏంటంటే గ్రెయిన్ బౌండరీస్ అమ్మ. సో, క్రిస్టల్ 1 క్రిస్టల్ 2 అంటే 2 క్రిస్టల్స్ ఆర్ 2 గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని మీట్ చేసుకోవడం కోసం ఒక గ్రెయిన్ బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్
దానికన్నా ముందు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్‌గా న్యూక్లియస్ అనేది స్టార్ట్ అవుతుంది. మోల్టన్ స్టేట్ ఆఫ్ మెటల్‌లో న్యూక్లియస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ న్యూక్లియస్ అనేది సోలిడిఫై అవుతూ ఈ డెండ్రైట్స్ లాగా అండ్ న్యూక్లియస్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుందమ్మా. సో, దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ డెండ్రైట్స్ ఇన్ మోల్టన్ మెటల్ అమ్మ. సో, మోల్టన్ మెటల్‌లో డెండ్రైట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ పాలిమార్ఫిజం అండ్ అల్లోట్రోపీ ఆఫ్ మెటల్స్ అమ్మ. సో, పాలిమార్ఫిజం ఈజ్ ఏ ఫిజికల్ ఫినామినన్ వేర్ ఏ మెటీరియల్ మే హ్యావ్ మోర్ దాన్ వన్ క్రిస్టల్ స్ట్రక్చర్ అమ్మ. సో, పాలిమార్ఫిజం అంటే ఒక మెటీరియల్ లోపల ఒకటి కన్నా ఎక్కువ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అయితే వాటిని పాలిమార్ఫిజం అంటారు. అంటే ఏంటంటే లైక్ ఒక మెటీరియల్ అనేది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ ఎట్ ద సేమ్ టైం ప్రెజర్ని బేస్ చేసుకొని ఆ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేవి వేరీ అవుతుంటాయి. లైక్ బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్ అండ్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అండ్ ఎఫ్సిసి అండ్ హెచ్సిపి. సో, ఇవన్నీ కూడా క్రిస్టల్ స్ట్రక్చర్స్. వాటి టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్‌ని బేస్ చేసుకొని ఈ పాలిమార్ఫిజం అనేది మెటల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయితుంటే దాన్ని పాలిమార్ఫిజం అంటారమ్మా. అండ్ ఏ మెటీరియల్ దట్ షోస్ పాలిమార్ఫిజం ఎగ్జిస్ట్ ఇన్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ స్పేస్ లాటిస్ ఇన్ సాలిడ్ స్టేట్ అమ్మా. సో, ఈ సాలిడ్ స్టేట్‌లో మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ స్పేస్ లాటిస్, సో స్పేస్ లాటిస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇఫ్ ద చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఈజ్ రివర్సిబుల్ దెన్ ద పాలిమార్ఫిక్ చేంజ్ ఈజ్ నోన్ యాజ్ అల్లోట్రోపిక్ అమ్మ. ఇఫ్ ఇన్ కేస్ ఈ పాలిమార్ఫిజం చేంజ్ అనేది రివర్సిబుల్గానే అయితే దాన్ని అల్లోట్రోపీ అంటారు. అంటే ఏంటి, త్రూ అవుట్ ది బాడీలో సేమ్ సింగిల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయితే దట్ ఈస్ నోన్ యాజ్ ది అల్లోట్రోపీ అంటారమ్మ. అండ్ ద ప్రివైలింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అమ్మ. సో, ప్రెజర్ని బేస్ చేసుకొని అండ్ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ పాలిమార్ఫిజం కండిషన్ అనేది ఆ టైప్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఫార్మేషన్ అనేది డిపెండ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కార్బన్ అమ్మ. సో, గ్రాఫైట్లో జనరల్గా కార్బన్ ఈజ్ ది మెయిన్ కాన్స్టిట్యూట్ ఇన్ ది గ్రాఫైట్ అమ్మ. సో, ఈ గ్రాఫైట్ అనేది ఎట్ ఆంబియంట్ కండిషన్స్ దగ్గర గ్రాఫైట్గా ఉంటుంది. కార్బన్ అనేది ఆంబియంట్ కండిషన్స్ దగ్గర నార్మల్ కండిషన్స్ దగ్గర గ్రాఫైట్గా ఉంటుంది. అండ్ వేరాజ్ డైమండ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రెజర్ అమ్మ. సో, సేమ్ కార్బన్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై ప్రెజర్ కానీ ప్రొడ్యూస్ చేస్తే అది డైమండ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. లైక్ దట్ ఇక్కడ ఏంటి, సో సేమ్ సింగిల్ మెటీరియల్ అంటే కార్బన్ అనేది సింగిల్ మెటీరియల్ అండ్ అక్కడ ప్రెజర్ అండ్ టెంపరేచర్ని కండిషన్ని వేరీ చేయడం వల్ల గ్రాఫైట్గా అండ్ డైమండ్గా కన్వర్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అల్లోట్రోపీకి వచ్చేసరికి ఏంటంటే వెన్ ఐరన్ క్రిస్టలైజెస్. సో, ఐరన్ని క్రిస్టలైజ్ చేస్తే ఆ ఐరన్ మెటీరియల్ని కానీ కన్సిడర్ చేసుకుంటే ఐరన్ని 2800 డిగ్రీ సెంటిగ్రేడ్ డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర అది బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్గా ఉంటుంది. అండ్ దాన్ని డెల్టా ఐరన్ అంటారు. అండ్ దాన్నే ఎట్ 2554 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర కానీ హీట్ దగ్గర కానీ స్ట్రక్చర్ చేంజెస్ అనేవి ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్గా ఉంటుంది. దాన్నే గామా ఐరన్ ఆర్ ఆస్టనైట్ అంటారమ్మా. అండ్ ఎట్ 1670 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర అది అగైన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఆల్ఫా ఐరన్ ఆర్ ఫెర్రైట్ అంటారమ్మా. సో, అంటే ఏంటి, ఇక్కడ బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ కండిషన్ని బేస్ చేసుకొని ద స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ అనేది వేరీ అవుతూ ఉంటుందమ్మా. క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో, దీన్ని అల్లోట్రోపీ అంటారు. సో, అల్లోట్రోపీ బిహేవియర్ ఆఫ్ ది ప్యూర్ ఐరన్ అమ్మ. సో, ప్యూర్ ఐరన్ అల్లోట్రోపిక్ బిహేవియర్కి వచ్చేసరికి టెంపరేచర్ అండ్ టైమ్ అమ్మ. సో, బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ కండిషన్స్ దగ్గర ఎట్ ఐరన్కి తీసుకుంటున్నాం కాబట్టి ఐరన్ అనేది ఎట్ 2800 డిగ్రీ అబౌవ్ 2800 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటుందమ్మా. అండ్ 2554 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డెల్టా ఐరన్గా ఉంటుంది బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్లో. అండ్ 1666 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది గామా ఐరన్ అండ్ అది నాన్ మ్యాగ్నెటిక్ కండిషన్స్లో ఉంటుంది. అంటే ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్గా ఉంటుంది. అండ్ బిట్వీన్ 1666 టు 1414కి వచ్చేసరికి అది ఆల్ఫా ఐరన్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్గానే ఉంటుంది బట్ నాన్ మ్యాగ్నెటిక్గా ఉంటుందమ్మా. అండ్ బిలో 1414 డిగ్రీస్ దగ్గర అది ఆల్ఫా ఐరన్గా కన్వర్ట్ అవుతుంది బట్ ఇట్ ఈజ్ మ్యాగ్నెటిక్ అమ్మ. బీసీసీ అనేది మ్యాగ్నెటిక్గా ఉంటుంది. సో, కాబట్టి అల్లోట్రోపిక్ బిహేవియర్ అంటే ఏంటి, టెంపరేచర్ అండ్ ప్రెజర్ని బేస్ చేసుకొని ఆ బిహేవియర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో మనం చూస్తున్నాం.
నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్ అమ్మ. సాలిడ్ సొల్యూషన్స్‌కి వచ్చేసరికి ఏ సాలిడ్ సొల్యూషన్ ఈజ్ సింప్లీ సొల్యూషన్ ఇన్ ది సాలిడ్ స్టేట్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 కైండ్స్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్డ్ ఇన్ వన్ టైప్ ఆఫ్ స్పేస్ లాటిస్ అమ్మ. సో సాలిడ్ సొల్యూషన్ అంటే సాలిడ్ స్టేట్‌లో ఉన్న సొల్యూషన్స్‌ని సాలిడ్ సొల్యూషన్స్ అంటారు. అండ్ వీటిల్లో 2 కైండ్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి వన్ స్పేస్ లాటిస్‌లో ప్రొడ్యూస్ అయి ఉంటుందమ్మా. అండ్ ఎనీ సొల్యూషన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 పార్ట్స్. ప్రతి సొల్యూషన్‌లో కూడా 2 పార్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి సొల్యూట్ అండ్ ఇంకోటి సాల్వెంట్. సో the solute is the minor part which is dissolved and the solvent is the major part of the solution amma. సొల్యూట్ అనేది స్మాల్ పార్ట్ ఆఫ్ ది సాలిడ్ సొల్యూషన్స్ అండ్ సాల్వెంట్ అనేది మేజర్ పార్ట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూట్ సాల్వెంట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక వాటర్లో సాల్ట్ కానీ తీసుకుంటే అక్కడ సాల్ట్ అనేది సొల్యూట్ అమ్మ అండ్ వాటర్ అనేది సాల్వెంట్. సో కాబట్టి వాటర్ లోపల సాల్ట్ అనేది కరుగుతుంది కాబట్టి ఆ కరిగించే ఎలిమెంట్ అనేది సాల్వెంట్ అండ్ కరిగే పార్ట్ అనేది సొల్యూట్ అమ్మ. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ మే బి డిజాల్వ్డ్ బై ది సాల్వెంట్ ఈజ్ జనరల్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ విచ్ యూజువల్లీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అమ్మ. సో ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఒకదానిలో ఒకటి డిజాల్వ్ అవ్వడం అనే కండిషన్ అనేది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ ఫంక్షన్ని బేస్ చేసుకొని జరుగుతుంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే డిజాల్వింగ్ కండిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తుంటాయి అమ్మ. అండ్ మనకి 3 పాసిబుల్ కండిషన్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయమ్మా. అన్సాచురేషన్ సొల్యూషన్, సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అమ్మ. అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్కి వచ్చేసరికి ద సాల్వెంట్ ఈజ్ డిజాల్వ్డ్ లెస్ ఆఫ్ ది సొల్యూట్ దాన్ ఇట్ కుడ్ డిజాల్వ్ ఎట్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అమ్మ. సో ఈ ఫస్ట్ అన్సాచురేటెడ్ కండిషన్స్లో సాల్వెంట్ లోపల సొల్యూట్ అనేది కొంచెం లెస్ అమౌంట్లోనే డిజాల్వ్ అయితే అట్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ లోపల దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటారు. నెక్స్ట్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే సాల్వెంట్ ఈజ్ డిజాల్వ్డ్ ది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. సో లిమిటింగ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది అంటే లిమిటింగ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది వాటర్లో కానీ సొల్యూట్ అయితే కరిగితే దాన్ని సాచురేటెడ్ కండిషన్స్ అంటారమ్మా. అండ్ సూపర్ సాచురేటెడ్ కండిషన్స్ అంటే ద సాల్వెంట్ డిజాల్వ్స్ మోర్ దాన్ ది సొల్యూట్ దాన్ ఇట్ షుడ్ అండర్ ఈక్విలిబ్రియం కండిషన్స్. అది ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఉండేదానికన్నా కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డిజాల్వింగ్ అనేది కరిగిపోవడం అనేది జరిగితే దట్ ఈజ్ నోన్ యాజ్ సూపర్ సాచురేటెడ్ సాలిడ్ సొల్యూషన్స్ అంటారమ్మా. నెక్స్ట్ వన్ ఇస్ సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్స్. సో సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్స్కి వచ్చేసరికి జనరల్గా ప్రీవియస్గా సబ్స్టిట్యూషనల్ ఇంపర్ఫెక్షన్స్ అండ్ ఇంటర్స్టిషియల్ ఇంపర్ఫెక్షన్స్ గురించి చూసాం. సో దిస్ ఈజ్ లిమిటెడ్ కన్సిడరింగ్ ది ప్రీవియస్ టాపిక్. సో ప్రీవియస్ టాపిక్ ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ దిస్ ఈజ్ ఇఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ది సాల్వెంట్ మెటల్ అండ్ సొల్యూట్ ఎలిమెంట్ ఆర్ ఆఫ్ సిమిలర్ సైజ్ అమ్మ. సో మనం ఇక్కడ తీసుకున్న ఆటమ్స్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ రెండు కూడా సిమిలర్గా సైజ్ ఉంటే అండ్ దే ఫార్మ్ సబ్స్టిట్యూషన్ సాలిడ్ సొల్యూషన్ అమ్మ. అప్పుడు అది సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్గా పార్ట్ అవుతుంది. అండ్ వేర్ పార్ట్ ఆఫ్ సాల్వెంట్ ఆటమ్స్ అమ్మ. సో సాల్వెంట్ ఆటమ్స్ కొన్ని సబ్స్టిట్యూషనల్ ఆటమ్స్ తోటి కానీ రీప్లేట్ అయితే ఆర్ సబ్స్టిట్యూట్ అయితే దాన్ని సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అంటారు. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కాపర్ అండ్ నికెల్ అమ్మ. అండ్ ఇక్కడ సాల్వెంట్కి వచ్చేసరికి నికెల్ అంటే మేజర్ పోర్షన్ నికెల్ ఉంది అండ్ మైనర్ పోర్షన్ కాపర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ నికెల్ లోపల కాపర్ అనేది కరిగిపోవాలి. సో కాబట్టి సమ్ ఆఫ్ ది నికెల్ పార్టికల్స్ సబ్స్టిట్యూటెడ్ బై ది కాపర్ అమ్మ. సో కాపర్ తోటి సబ్స్టిట్యూట్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అగైన్ 2 టైప్స్ ఉన్నాయి, ఆర్డర్డ్ అండ్ డిసార్డర్. అంటే ఆర్డర్లో ప్లేస్ అవ్వడం అండ్ డిసార్డర్లో ప్లేస్ అవ్వడం. మనం ఇక్కడ కానీ చూస్తే ఇది ఆర్డర్లోనే ప్లేస్ అయ్యిందమ్మా. దట్ ఈస్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్ అమ్మ. అండ్ దానికి వచ్చేసరికి ఇఫ్ ద ఆటమ్ ఆఫ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ ఆర్ కన్స్టిట్యూటెడ్ కన్సిడరబుల్లీ స్మాలర్ దాన్ ది ఆటమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మెటీరియల్ అమ్మ. ఇక్కడ అల్లాయింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్తో కన్నా కంపేర్ చేస్తే స్మాలర్ సైజులో ఉంటే వీటిని ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్స్ అంటారు. అండ్ ఇవి మ్యాట్రిక్స్ సొల్యూట్ ఆటమ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్పేసెస్ బిట్వీన్ ది లార్జ్ సాల్వెంట్ ఆటమ్స్ అమ్మ. ఇవి ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ చేసుకోకుండా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన గ్యాప్ లోపల ఇన్సర్ట్ అయి ఉంటుందమ్మా. దట్ ఈస్ ది కండిషన్. అండ్ ఇక్కడ సాల్వెంట్ మెటల్ ఆటమ్కి వచ్చేసరికి హైడ్రోజన్, కార్బన్ అండ్ బోరాన్ అండ్
నైట్రోజన్ ఆర్ ది స్మాలర్ యాటమ్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయమ్మా అట్ దీస్ కండిషన్స్. అండ్ బ్లూ కలర్లో ఉన్నది స్మాల్ సొల్యూట్ ఎలిమెంట్ అమ్మా. సో ఈ సాల్వేట్ ఎలిమెంట్లో సొల్యూట్ ఎలిమెంట్ అనేది ఇంటర్స్టిషియల్గా ప్లేస్ అయ్యింది అక్కడక్కడ. సో దట్ ఈస్ నోన్ యాజ్ ది ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్ అమ్మా. అండ్ ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్కి వచ్చేసరికి కార్బన్ ఇన్ ఐరన్ కన్స్టిట్యూట్ ది బేసిక్ ఆఫ్ స్టీల్ హార్డనింగ్ అమ్మ. సో ఇక్కడికి వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఐరన్ లోపల కార్బన్ పార్టికల్స్ అనేవి అక్కడక్కడ గ్యాప్స్లో కానీ ఇన్సర్ట్ అయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్. అండ్ ఇక్కడ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ స్టీల్. సో ఇక్కడ స్టీల్ లోపల స్మాల్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ కూడా ఇంట్రడ్యూస్ అయి ఉంటుందమ్మా డ్యూరింగ్ యాసిడ్ పికింగ్. సో వీటిల్ని యాసిడ్ పికింగ్ ఆర్ క్లీనింగ్ అంటారు. అండ్ వీటిని ప్లేటింగ్ ఆర్ వెల్డింగ్ ఆపరేషన్స్ కాజ్ ఏ షార్ప్ డిక్రీజ్ ఇన్ డక్టిలిటీ నోన్ యాజ్ హైడ్రోజన్ ఎంబ్లిట్మెంట్ అంటారమ్మా. సో దీనివల్ల ఏమవుతుందంటే హైడ్రోజన్ డక్టిలిటీ అనేది వెరీ షార్ప్లీగా రెడ్యూస్ అవుతుంది. స్టీల్ లోపల డక్టిలిటీ అనేది బై యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఇట్ విల్ రెడ్యూసెస్ ఇట్స్ డక్టిలిటీ అమ్మ. ఈ ప్రాసెస్ని హైడ్రోజన్ ఎంబ్రిటిల్మెంట్ అంటారమ్మా. సో ఈ హైడ్రోజన్ ఎంబ్రిటిల్మెంట్ డ్యూ టు ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్ ప్రాసెస్లో జరుగుతుంది. So this is about the basics before going to start the phase diagram of iron and carbon. Iron carbon phase diagram start చేయకముందు ఉండే basic definitions అమ్మ. So next we can start the phase diagram.